హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం 'సుందరం మాస్టర్' మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే, మంచి మానవతా విలువలు మరియు ఎటువంటి అలమ అలమరకలు లేని జీవనశైలి ఎలా ఉంటుందో ఈ మూవీ ద్వారా తెలుసుకోవచ్చు అనేలా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ మన ప్రకృతి, ఆ ప్రకృతి నుండి లభించే ప్రశాంతతను పరిచయం చేస్తూ, ప్రతి మనిషి తన జీవితంలో ఎటువంటి వాటికి విలువ ఇవ్వాలి, ఎటువంటి వాటికి విలువ ఇవ్వకూడదు, అలానే ప్రతి వ్యక్తి యొక్క సహజతత్వం ఏమిటి అనేది చాలా చక్కగా చూపించాడు. ఈ మూవీ మొదట్లో వచ్చే కొన్ని సన్నివేశాలు, వాటి నుండి మనం ఊహించే విధానం తలకిందులను చేస్తూ ఒక ప్రశాంతమైన ఊరికి తీసుకువెళ్తుంది. అక్కడ నుండి అసలు కథలు మొదలవుతుంది. ఆ ఊరు ప్రజల అమాయకత్వం మరియు వారి సంకల్ప బలము, మనిషిపై ఉండే ప్రేమ, నమ్మకం, ఇటువంటి సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అలానే ఆ ఊరిలో విలువైన ఒక వస్తువు ఏమిటి, దానికోసం హర్ష అన్వేషణ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ నవ్విస్తాడు. ఇలా మొదటి భాగం మొత్తం విలువైన వస్తువు కోసం అన్వేషణ, రెండో భాగంలో హర్షలోని మార్పు, తన యాక్టింగ్ మరియు బ్రిటిష్పై వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇకపోతే ఈ మూవీ కథ ఏమిటో చూద్దాము. కథ వచ్చేసి, సుందరం మాస్టర్గా హర్ష గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఇంతలో ఆ ప్రాంతపు ఎమ్మెల్యే హర్షవర్ధన్ మిరియాలమెట్ట నుంచి ఒక ఉత్తరం అందుతుంది. వాళ్ళకి ఇంగ్లీష్ టీచర్ కావాలనేది దాని సారాంశం. బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ ఊరికి వెళ్ళి ఇంగ్లీషు పాఠాలు చెప్పి బాధ్యతను తీసుకుంటాడు సుందరం మాస్టారు. బయట వాళ్ళకి ఎవరికి ప్రవేశం లేని ఆ ఊళ్ళో విలువైన వస్తువు ఏదో ఉందని, దాన్ని కనిపెట్టే బాధ్యతను కూడా సుందరం మాస్టర్కి అప్పచెప్తారు. అది కనిపెడితే డీఈఓ పోస్ట్ కూడా ఇస్తానని చెప్తారు. ఎమ్మెల్యే డీఈఓ అయితే ఇంకా ఎక్కువ కట్నం వస్తుందని ఆశతో ఆ ఊరికి బయలుదేరతాడు సుందరం. తీరా అక్కడికి వెళ్తే ఊళ్ళో అందరూ మాస్టర్ కంటే బాగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. అసలు నీకే ఇంగ్లీష్ రాదంటూ మాస్టర్కి పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఫెయిల్ అయితే ఊరేస్తామని హెచ్చరిస్తారు. మరి ఆ పరీక్షలో సుందరం మాస్టర్ పాస్ అయ్యాడా? ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడుతున్న వాళ్ళు ఇంగ్లీష్ మాస్టర్ కావాలనుకోవటానికి కారణం ఏమిటి? ఊళ్ళో విలువైన వస్తువుని సుందరం కనిపెట్టాడా? అతను ఊరి నుంచి బయటపడ్డాడా? ఇంతకా ఆ ఊరి వెనుకున్న చరిత్ర ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే ఈ సుందరం మాస్టర్ మూవీ చూడాలి. ఇకపోతే ఫైనల్గా ఈ మూవీ ఎలా ఉందంటే, బయట ప్రపంచంతో సంబంధం లేని ఒక ఊరు, వారి ఆలోచన విధానము మరియు వారి కట్టుబాట్లు మరియు పద్ధతులు, అలానే వారి జీవన విధానము మరియు ప్రకృతిపై వారికి ఉండే ప్రేమ, ఇలా పలు రకాల కాన్సెప్ట్లతో మిళితమై మలిచిన ఈ మూవీనే సుందరం మాస్టర్. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి, ఆలోచన రేకెత్తించే కథాంశము, కథనము, నేపథ్యము, నటీనటులు, ప్రథమార్థంలో వచ్చే హాస్యము. అట్లానే మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్లో ల్యాగ్ సన్నివేశాలు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ నషరుద్దీన్.